హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? ఈ హెల్దీయెస్ట్ ఫుడ్ అండి. ఎంత మంచిదంటే, జుట్టుకి ఎంత ఆరోగ్యకరమైనదంటే మామూలుగా కాదండి. ఇవాళ రోజుల్లో కంపల్సరీ తినాల్సినది ఇది. ఏంటనుకుంటున్నారు? కరివేపాకు కారప్పొడి. రకరకాల కారణాల వల్ల చాలామందికి జుట్టు ఊడిపోతుందండి. పొల్యూషన్ వల్లే అనుకోండి, వాటర్ వల్లే అనుకోండి, ఏదన్నా అనుకోండి, జుట్టు ఊడిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అంటే, ఇలాంటివి లోపలికి తీసుకుంటే ఆహారము చాలా మంచిదండి. సో నేను మీకు ఈ కారప్పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదివరకు చేశానని అనుకుంటున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. చూశారు కదా, చక్కగా ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కరివేపాకేనండి. నేను మీకు చూపించాను కదా ఒక బౌల్, దాంతో 3 కప్పులు తీసుకున్నానండి. ఒక పెద్ద గిన్నెడు కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 150 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 100 గ్రాములు మినపప్పు, ఒక 100 గ్రాములు శనగపప్పు, అలాగే ఒక 150 గ్రాములు ధనియాలు. ఎక్కువ ఉండాలండి, శనగపప్పు మినపప్పు కంటే ధనియాలు ఎక్కువ ఉండాలి. అలాగే జీలకర్ర కూడా నేను ఒక సగం కప్పుడు తీసుకున్నానండి. మీకు అప్రాక్సిమేట్లీ మీకు చూస్తే తెలుస్తుంది. కప్పులో తీసుకున్నాను. 3/4 కప్పు శనగపప్పు తీసుకున్నాను, 3/4 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను, అరకప్పు జీలకర్ర తీసుకున్నాను, చింతపండు 150 గ్రాములు తీసుకున్నానండి. చక్కగా పుల్లగా ఉండడం కోసమని తీసుకున్నాను. అలాగే మిరపకాయలు కూడా ఇంచుమించు 150 గ్రాములు తీసుకున్నాను. పులుపు కారం అన్నీ సరిగ్గా ఉండాలి కాబట్టి నేను 150 గ్రాములు, ఇంచుమించు 150 గ్రాములకి చింతపండు తీసుకున్నాను. చూశారు కదా, ముందుగా నేను కరివేపాకుని కడిగార పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకున్నాను. నూనె అనేది వేయకుండా వేయించి తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా వేసి, నూనె ఎక్కువ వేయకూడదండి, నిలవాసన వస్తుంది. ఒకవేళ ఎక్కువ మిగిలితే కనుక నిలవాసన వస్తుంది. కాబట్టి మీరు చూశారు కదా ఎంత తక్కువ నూనె వేసానో. ఫస్ట్ మినపగుళ్ళు, నేను గుళ్ళు తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది వేగడానికి, కాబట్టి మినపగుళ్ళుకి ముందు వేసాను. తర్వాత శనగపప్పు వేసేసాను. తర్వాత చింతపండు కూడా మనకి వేగితే నిలవ ఉంటుందండి. కారపొడి అనేది పాడవకుండా నిలవ ఉంటుంది. అందుకోసం చింతపండు కూడా వేసేసాను. చూసారా, 4 అంటే 4 అర చెంచాడు మెంతి గింజలు వేసాను, టేస్ట్ కోసం అన్నమాట. అలాగే ఇవి సగం వేగిన తర్వాత చూసారా, నేను ఈ గిన్నెతోటి సహం గిన్నెడు ధనియాలు తీసుకున్నాను. గిన్నె రూపంలో చూపించాలంటే మాత్రం ఆ గిన్నెతోటి 3 గిన్నెలు కరివేపాకు తీసుకున్నాను, సహం గిన్నెడు ధనియాలు తీసుకున్నాను. అలాగా చక్కగా ఇవన్నీ ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి అనగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, జీలకర్ర ఎంత వేసానో. ఇవన్నీ వేస్తేనేనండి రుచి, లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అలాగే కరివేపాకు కూడా చాలా ఎక్కువ ఉండాలి దీనికి, అందుకే నేను వీటన్నింటికి మించి కరివేపాకు వేశాను. చూశారు కదా, పెద్ద గిన్నెతోటి గిన్నెడు కరివేపాకు వేసాను. చూసారా, ఎండుమిరపకాయలు కూడా దగ్గర 100-150 గ్రాములు అప్రాక్సిమేట్లీ వేసాను. వేసి వేయించుకున్నాను. నూనె చూశారు కదా, అసలు కొంచెం వేసాను, నేను ఒక 2 చెంచాలకు వేసినట్టు వేసాను అంతే. చక్కగా అన్నీ కలిపి వేయించేసుకోవాలండి. ఏ మాత్రం పచ్చిదనం అనేది ఉండకూడదు. పచ్చిదనం అనేది ఉంటే మీకు నిలవాసన వస్తుంది. కాబట్టి 2 చెంచాలు మాత్రం నూనె వేసి, ఇందాక మనం వేయించుకున్న కరివేపాకును కూడా మళ్ళీ వేసానండి. వీటన్నిటితో పాటు బాగా క్రిస్పీగా వేగుతుంది, చాలా బాగా
వేగి చక్కగా అన్నిటితో పాటు కలిసి మనకి చాలా రుచిగా ఉంటుందన్నమాట. క్రిస్పీగా వేగుతుందన్నమాట. చూశారు కదా, నా పద్ధతి ఇదండి. బాలింతరాళ్ళకు కూడా పెట్టచ్చు. యాక్చువల్గా నేను మీకు స్టార్టింగ్లో వెల్లుల్లిపాయ కూడా చూపించాను, కానీ మా వారు వెయ్యొద్దన్నారు. వెల్లుల్లిపాయ వేయొద్దు, వేడి చేస్తుంది, వద్దులే, మామూలుగా మనం ఇది ఇడ్లీలోకి అన్నంలోకి రోజు తినడానికి ఉంటుంది, రోజు వెల్లుల్లిపాయ వేసింది తింటే వేడి చేస్తుంది కదండి, ఎంత వద్దనుకున్నా కూడా. అంటే మాకు పెద్దగా అలవాటు లేదు కాబట్టి వెల్లుల్లిపాయ వేడి చేస్తుందండి, అందుకోసం అని చెప్పి మేము వెల్లుల్లిపాయని స్కిప్ చేసేసాము. సో అదండి కారణం, వెల్లుల్లిపాయ వేయకపోవడానికి కారణం. వెల్లుల్లిపాయ వేసి శనగపప్పుని ఒక్కటి వేయకుండా ఉంటే బాలింతరాలికి కూడా పెట్టచ్చండి చక్కగా. చూశారు కదా, అన్నీ వేయించేసుకుని చల్లారి పెట్టేసుకుని ఒక చెంచాడు పసుపు వేసాను, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసేసుకున్నాను. చాలా 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 రుచిగా ఉందండి, భలే టేస్టీగా ఉంది. చూశారు కదా, చాలా బాగుందండి. మిక్సీ పట్టాను కదా, వేడిగా ఉందని మూకుట్లోనే మళ్ళీ చల్లారబెట్టాను. చూడండి, పొడిగా ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఉందండి, మామూలుగా లేదండి, అద్భుతంగా ఉంది. అన్నంలో కూడా తినచ్చు. ఆపరేషన్ కాని వాళ్ళైతే కనుక శనగపప్పు వేసి పెట్టినా కూడా ఏం పర్వాలేదండి, ఇది పెట్టచ్చు. ఇలా నిజంగా అండి, నేను చేశాను కూడా తినచ్చు, అలా లోపలికి వెళ్ళిపోతూనే ఉందండి, భలే టేస్టీగా ఉంది. అసలు ఫ్రెష్గా అప్పుడే చేసుకున్నదేమో, అద్భుతమైన రుచిగా ఉందండి. తప్పకుండా చేసుకుని తినండి, హెల్దీ ఫుడ్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అద్భుతమైన రెసిపీస్ చేసుకొని తినండి, హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నిజంగా అండి, వేడి వేడి ఇడ్లీలు అలాగే నెయ్యి, మీకు వీడియో తీస్తున్నానన్నమాట కానీ అలా లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నాయండి, భలే టేస్టీగా ఉంది. నేను చేసానని కాదు, చెప్తున్నాను కదా, అద్భుతమైన రుచిగా కుదిరిందండి, భలే టేస్టీగా కుదిరింది. అసలు ఇంకా మాటలు లేవన్నమాట నాకు. ఇప్పుడు కూడా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాకపోతే అంత బాగుందండి, అంత అద్భుతంగా ఉంది, చాలా 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 రుచిగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీ ఫుడ్స్ తినండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.